హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా రాజ్ తరుణ్ లావణ్య మధ్య షాకింగ్ కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. సో అటేమో ఆ అమ్మాయి రాజ్ తరుణ్ నన్ను వాడుకున్నాడంటూ తను చెప్తుంటే, ఇటు రాజ్ తరుణ్ ఏమో ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గురించి నన్ను వాడుకుందని ఇతను చెప్తున్నాడు. ఈరోజు వీడియోలో వీళ్ళిద్దరి యొక్క కాంట్రవర్సీ ఏంటి, అసలు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు, సో వీళ్ళ జర్నీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబర్లో మంచి పాపులర్ అయితే తెచ్చుకున్నాడు. మనకు అందరికీ తెలిసిందే కదా, స్టార్టింగ్ యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు అయితే చేసుకున్నాడు. దాని తర్వాత సినిమాలపై ఎక్కువ పిచ్చి, ఇంకా తన పట్టుదలపై ఈ కుర్రోడ్ని ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చాయి. ఇక ఫస్ట్ మూవీ అయితే ఉయ్యాల జంపాలకు ఏకంగా అక్కినేని నాగార్జున, దగ్గుపాటి సురేష్ బాబు ఇలా అయితే ప్రొడ్యూసర్లు అయితే వ్యవహరించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయితే అందుకుంది. ఇక రాజ్ తరుణ్ వరుసగా అయితే ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో వెంటనే కుమారి 21NF ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం చెప్పవసరలా. సో అటు హీరోయిన్కి ఫేమ్ వచ్చింది, ఇటు హీరోకి కూడా బాగా ఫేమ్ వచ్చింది. సో ఇక మనోడి ముందు అందరూ నిర్మాతలు, డైరెక్టర్స్ అందరూ పడిగాపులు కాసేవారు. ఇక ఇలాగా తన స్టార్ డామ్ని అయితే నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్కటే తరహా కథలతో మనోడు బోర్ కొట్టేసాడు. సో సేమ్ అదే యాక్టింగ్. సీతమ్మందల రామయ్య చిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరు లోకం ఒకటే, ఒరే బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించి రాజా, స్టాండప్ రాహుల్. ఈ మూవీస్ అన్నీ అంతగా అయితే ఆడియన్స్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినాయి. సో అంతా ఒకే రొటీన్గా ఉండటం వల్ల సినిమాలు అయితే టుబ్బబెట్టినాయి. ఇక కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న వేళ రాజ్ తరుణ్ మరో వివాదన అయితే తీసుకున్నాడు. ఇక తను పెళ్లి చేసుకుంటే నన్ను నమ్మించి వదిలేసి వెళ్ళిపోయాడంటూ హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఆ అమ్మాయి అయితే ఫిర్యాదు చేసింది. ఇక 11 ఏళ్ళుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నామని, గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక ఓ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తను వదిలేశాడని, తనతో అన్యాయంగా డ్రగ్స్ కేసులు ఇరికించాడని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఇక రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్న మాల్వి మల్హోత్రా అనే నటి ఆమె సోదరుని తను బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్ లైఫ్లో నుంచి వెళ్ళకపోతే చంపుతానని వార్నింగ్ ఇచ్చారని అయితే ఫిర్యాదులో పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య అయితే ఆరోపించింది. ఇక మాల్వి ట్రాప్లో పడి రాజ్ తరుణ్ తను దూరంగా ఉంటున్నాడని, ఆయన లేకపోతే తను ఉండలేనని తేల్చి చెప్పేసింది. ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ ఘాటుగా అయితే బదిలిచ్చాడు. తన జీవితంలో ఇవాల్టి దాకా డ్రగ్స్ ముట్టుకోలేదు, ఇకపైన ముట్టుకోనని ఇంకా స్పష్టం చేశారు. కావాలంటే నా హెయిర్ బ్లడ్ శాంపుల్స్ ఇస్తానని రాజ్ తరుణ్ సవాల్ ఇస్తారు. ఇక లావణ్యం డ్రగ్స్ కేసులు ఇరికించేంత సీన్ తనకుంటే ఇవాళ తన జీవితం ఇలా ఉండేది కాదని, తన ఫ్రెండ్స్ నాతో పనిచేసిన దర్శకులు లావణ్య ఫోన్లు చేసి అయితే ఇబ్బంది పెడుతుంది, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని అయితే రాజ్ తరుణ్ అయితే చెప్తున్నాడు. సో ఇక లావణ్య మంచి వ్యక్తినని, చాలా సహాయం చేసిందని, అందుకే తనకి కృతజ్ఞతగా ఉంటానని, 2017 వరకు మాత్రమే శారీరకంగా మానసికంగా రిలేషన్లో ఉన్నామని రాజ్ తరుణ్ చెప్పాడు. కానీ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయిందని, చెడు స్నేహాలు చేస్తుందని, దీంతో ఆమె ఫ్లాట్ ఖాళీ చేయమన్నామని ఆయన అయితే చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ను తక్కించుకోవడానికి కేసు పెట్టి తను బ్లాక్మెయిల్ చేస్తుందని, నేనే ఆమెకు కావాల్సి వస్తే మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తుందని రాజ్ తరుణ్ అయితే ప్రశ్నించాడు. ఇక కన్న తండ్రిని ఆమె మోసం చేసిందని, ఆమె తమ్ముడు తనకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అని ఇక రాజ్ తరుణ్ అయితే చెప్పాడు. ఇక మాల్వి మల్హోత్రా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, ముంబైలో ఉండే ఆమెకు హైదరాబాద్లో ఉండే రాజ్ తరుణ్ రిలేషన్షిప్ ఎలా సాధ్యమవుతుందని రాజ్ తరుణ్ అయితే చెప్పాడు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయితే మారింది. సో ఇంకా హీరో రాజ్ తరుణ్పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో చంపేస్తానని కూడా బెదిరింపులు వచ్చినాయంట. ఇదే పిటిషన్లో లావణ్య రాజ్ తరుణ్ వదిలేకపోతే నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని కొంతమంది అయితే బెదిరిస్తున్నారట. గతంలో కూడా డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని అయితే చెప్తూ ఉంటారు. ఇక 40 రోజుల పాటు జైల్లో ఉన్నా కానీ ఆ పరిస్థితులను కూడా రాజ్కు ఎలాంటి సహాయం చేయలేదని అయితే ఆమె బాధపడుతూ చెప్తుంది. ఇక రాజ్ తరుణే ప్రపంచం అని చెప్పుకుంటుంది. రాజ్ తరుణ్ కావాలని అయితే కేసు పెట్టానని అయితే చెప్తుంది. మరి వీళ్ళిద్దరి కేసు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఇక మన రాజ్ తరుణ్ అయితే చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, టార్చర్ చేస్తుంది, సో ఒక రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది, నాకంటూ ఒక గుడ్ నేమ్ ఉన్నది, ఆ గుడ్ నేమ్ని బ్యాడ్ చేద్దామని అయితే ఇలా కేసు పెట్టి డబ్బులు అడుగుతుంది. సో నన్ను డబ్బులుగే చేసిందే తప్పించి ఇంకా లవ్ అనేది ఏమీ లేదు, మేము 11 ఏళ్ళు రిలేషన్లో ఉంటాం కామనే, కొన్ని 2017 వరకే మేము ఫిజికల్గా అయితే ఉన్నాం,
దాని తర్వాత మేమిద్దరం మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకోవడం తగ్గించాం. ఇటీవల డ్రగ్స్ కేసులు ఇరుకున్నాకైతే ఇంకా మొత్తానికి నేను తగ్గించేసాను. ఆ అమ్మాయిని అన్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాను. సో నా మొబైల్లో నెంబర్ ఏంటి, మెసేజెస్ ఏంటి తను ఏమీ ఉండవు, కానీ కొన్ని తను చేసిన తప్పులు మాత్రం ఉన్నాయి. మస్తాన్ వల్లితో తను మ్యారేజ్ చేసుకున్నట్టు, కేసు పెట్టినట్టు ఇవన్నీ ఉన్నాయి. తను ఇష్టపడినట్టు ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను అయితే లీగల్ ద్వారానే ప్రొసీడ్ అవుతాను సో అని అయితే చెప్తున్నారు. సో ఇంకా దీని మీద ఆ టాపిక్ అంటే ఇదే, కానీ ఇది ఎక్కడి వరకు వెళ్ళొద్దు అనేది తెలియదు. సో రీసెంట్గా అయితే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. మరి దీని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా రాజ్ తరుణ్ కెరియర్ మీద అనేది మనం చూడాలి. సో ఈ ఇండస్ట్రీలో అయితే ప్రతిదీ కామన్, మీరేమి కొత్తగా అనుకోకండి. పబ్ కల్చర్ ఏంటి, పార్టీ కల్చర్ ఏంటి, ఇక మూవీస్ తీసే వాళ్ళకి ప్రతిదీ అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఒక కామన్ సర్వీస్. వాళ్ళకి మనం నార్మల్ పీపుల్ ఆడియన్స్ కాబట్టి మనకి పెద్ద ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ వాళ్ళ కల్చర్ అయితే అలాగే ఉంటుంది. ఆ డ్రగ్స్ ఏంటి అవన్నీ కామన్. వాళ్ళకి తాగడం, తిరగడం, ఎంజాయ్ చేయడం ఎక్కువ మనీతోనే కూడుకున్న విషయం వాళ్ళకి. సో వాళ్ళ లైఫ్ లేస్తే నైట్ పార్టీలని, డేటింగ్లని, అవుటింగ్లని, విదేశీ టూర్లని ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏంటంటే శుభ్రంగా పనికి వెళ్ళామా, పని చేసుకొచ్చామా, ముద్ద తిన్నామా, తొంగున్నామా అనేది చూసుకుంటాం. కానీ వాళ్ళకైతే వాళ్ళ లైఫ్ అలా ఉండదు. డబ్బు లేకపోతే వాళ్ళకి ఏమి ఉండదు. సో రెప్యుటేషన్ గురించి కూడా చాలా బాధపడుతుంటారు. ఎవరైనా కేసు పెట్టాలన్నా ఈ కేసు తన నేమ్ బ్యాడ్ అయిపోద్ది, డైరెక్టర్స్ ఎవరు రారు, నిర్మాతలు కూడా వీళ్ళ దగ్గరికి రారని అది భయం ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. కాకపోతే ఈ అల్లరి చిల్లరగా చేసుకుని ఈజీగా అయితే తిరిగినంతకాలం హ్యాపీగానే ఉంటారు. దాని తర్వాత ఇలాగా కామన్గా ఉంటాయి పాయింట్లు. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఏదన్నా మంచిగా జరుగుదామని అయితే మనం ఆశిద్దాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.